కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పిచ్చోడి మాటల్లా ఉన్నాయని విమర్శించారు. బండి సంజయ్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని, ఇలాంటి వారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం తమ దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వావి వరసలు అనే మాటలు ఎప్పుడు మాట్లాడో కూడా తెలియని అజ్ఞాని బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్ల కేంద్ర మంత్రివర్గంపై నమ్మకం పోతుందని పేర్కొన్నారు. ఏం ఘనకార్యం చేశారని ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఊరేగింపుగా వెళ్లావని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్ లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తా ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాడడం అనేది ఈ బండి సంజయ్ కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లలో హెడ్లైన్ కోసము, ఏదో సంచలనంగా మాట్లాడమని చెప్పుకోవడం కోసము, సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి, నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం. సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇలా మాట్లాడే పద్ధతిలో ఈ నాయకులు వ్యవహరించడం అనేది చాలా అధ్వానమైన విషయం. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కనకపు సింహాసనమున శునకము అనే సామెత ఇటువంటి నాయకులకు సరిగ్గా అతికినట్టు జరిగిపోతుందనే విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఆయన ప్రెస్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్ లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తా ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాడడం అనేది ఈ బండి సంజయ్ కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లలో హెడ్లైన్ కోసము, ఏదో సంచలనంగా మాట్లాడమని చెప్పుకోవడం కోసము, సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి, నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం. సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇలా మాట్లాడే పద్ధతిలో ఈ నాయకులు వ్యవహరించడం అనేది చాలా అధ్వానం.